ఎస్సమ్మా. అందరికీ నమస్కారం అండి. నిన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా జాతీయ రాష్ట్ర దాదాపుగా అన్ని ఛానళ్ళు, ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీలు అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్న ఒక దాన్ని ఉపయోగించుకొని తాయిలాలుగా మార్చి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేస్తూ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశాడు. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల ఆర్థిక అరాచకానికి ఏమి తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఈ 5 ఏళ్ళు అరాచకంలో ప్రజలు ఎలా బాధపడ్డారు, అసలు ఈ 5 ఏళ్ల అరాచకం, ఆర్థిక అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఎంత స్థాయిలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారంటే బహుశా ఇంకో కోలుకోవాలంటే కూడా కొన్నేళ్ళు పట్టేట్టుగా ఉంది. ఇదే రకంగా కానీ ఆదాయ మార్గాలు జరిగితే. సో ఖచ్చితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఆదాయ మార్గాల్ని పెంచి, ఆదాయాన్ని పెంచకపోతే ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ కోలుకోలేదు అన్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. తెలిసి చేశారో, తెలియక చేశారో, కావాలని చేశారో, పక్కన ఉన్న వాళ్ళు చేయించారో, పనికిరాని దద్దమ్మలు పెట్టుకొని చుట్టూరు ఆయన ఇది చేశారో తెలియగాని రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఆర్థిక రంగంలో, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది ఎవరికైనా ముఖ్యం. డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడు, రాష్ట్రం బతుకుతుంది, దేశం బతుకుతుంది, ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఆ విషయంలో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం తిరిగి వెనక్కి చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత 2019 నుంచి 2014 తర్వాత 5 ఏళ్లలో చిమ్మ చీకట్లు తప్ప ఏం కనపట్లేదు. చిమ్మ చీకట్లు, నిశీది చీకటి తప్ప ఏమీ కనపట్లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ స్థాయికి లాక్కొచ్చాం? ఒక్కసారి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఎల్లుండి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని సర్దుకోవాలి. ఇవంతా మా ముందున్న సవాళ్ళు. ఆయన కానీ మనం ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది సింహావలోకనం చేసుకొని ఇది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే లేదు. ప్రతి ఏ స్థాయిలో చూసినా, విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం, ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు, ఇంత ఘోరంగా, ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ, ఏ దేశాలు కానీ ఇంత విచక్షణ లేకుండా అప్పులు చేసిన రాష్ట్రం కానీ, దేశం కానీ ఏది ప్రపంచంలో ఇప్పటిదాకా ఉండదు. మన రాష్ట్ర ఆదాయం నెలకు ఇప్పటికి కూడా, ఈరోజు కూడా సొంతంగా మనం సంపాదించుకునే డబ్బు 8,500 కోట్లు. కానీ మనం ప్రతి నెల 6,000 కోట్లు అప్పులు చేస్తాం. మినిమం 6,000 కోట్లు. ఇది కార్పొరేషన్ లోన్లు, ఈ ఏమంటారు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు పెట్టించుకోవడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇవంతా కాకుండా అఫీషియల్గా ఆర్బీఐ ద్వారానే 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం మనం. మన ఆదాయం అంటే జానాబెత్తడు 8,500 కోట్లు. 8,500 కోట్లలో దాదాపు 2,700 పైచిల కోట్లు వడ్డీ కడతాం. అంటే ఎంత అది వడ్డీ కూడా ఆదాయం నుంచే కట్టాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో అంత అప్పు చేస్తున్నాడు. ఎందుకంటే సంపాదించిన దాంట్లో వడ్డీ కట్టాలి కదా. మళ్ళీ ఆదాయం కావాలంటే మళ్ళా ఇంకోసారి అప్పు చేయాలి. అంటే ఈ అప్పు అనే ఒక దీంట్లో తిరిగిపోయి ఏదేదో చేద్దాం అనుకునేసి, ఏందో చింపేద్దాం, పొడి చేద్దాం అనుకునేసి అప్పుల ఊపిలో తాను కూరుకుపోయాడు అని ఆయనకేం బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయన ఆస్తులు బ్రహ్మాండంగా ఇంకా నడితే లాస్ట్ టైం కంటే ఈసారి బాగా పెరిగినట్టున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల బురదలో కూరుకుపోయింది. నికరంగా అప్పులు ఆదాయం ప్రతి నెల సమంగా వచ్చాయి. అంటే 8,500 కోట్లు సొంత ఆదాయం వస్తుంది, పైనుంచి ఏదో కేంద్రం గ్రాంటులు అప్పులు వాటా ఇస్తుంది. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఎంత సంపాదిస్తుందో వడ్డీ కట్టేస్తే అంత అప్పు కూడా చేస్తుంది. ఎంత సంపాదిస్తున్నావో అంత అప్పు చేస్తున్నావు. ఏం కర్మ ఇది? ఇదయా నువ్వు 5 సంవత్సరాలు పడి చేసింది?
ఒక్క సంవత్సరం కూడా బడ్జెట్ ఆదాయం, బడ్జెట్ ఖర్చులు, అంచనాలు సరిపోయిన సంవత్సరం ఒక్కటి చూపి 5 సంవత్సరాల్లో ఇంత అసలు ఈ 5 సంవత్సరాల ఆర్థిక రంగం ఒక విఫల ప్రయత్నంగా నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆర్థిక రంగం గురించి ఓనామాలు రాదు అని తెలుసు, కానీ మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా రావత్ అనే ఒక ఆర్థిక శాఖ సెక్రటరీ గారు, ఆయన మామూలుగా మా గవర్నమెంట్లో అప్పుడు బాగానే చేసేవాళ్ళు. హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. అట్లాంటిది మీ దగ్గరకు వస్తే మంచి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు అయిపోతారేమో, సర్వనాశనం చేసి పెట్టారు. 2023-24 సంవత్సరం అంటే మన మార్చి, ఇది మే కదా, మార్చి నాటి సంవత్సరానికి మనం 28,053 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. అంటే నెలకు దాదాపు 2,400, అంటే రోజుకి మార్చి నెల అయితే 2,666 కోట్లు అండి. 2,666 కోట్లు వడ్డీ కట్టాం. అంటే రోజుకు 90 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ అప్పుల కోసమే. రిజర్వ్ బ్యాంక్ ద్వారా కార్పొరేషన్లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇవంతా పక్కన పెట్టేయండి. బహిరంగ మార్కెట్ నుంచి ఆర్బీఐ ద్వారా మనం తీసుకున్న అప్పు కోసమే ప్రతిరోజు మనం 90 కోట్ల అప్పు కట్టకపోతే మెడ మీద కత్తి పెట్టి కోసేస్తారు. ఎందుకంటే అది సావరిన్ గ్యారంటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇవంతా పాత అప్పులకు కట్టే వడ్డీ. 2022-23 ఇంకా విచ్చలవిడిగా చేశారు. అంటే రాగల రోజుల్లో ఈ అప్పు 90 నుంచి రోజుకు 90 కోట్ల నుంచి 120-130 కోట్లు కూడా వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే చివరి 2 సంవత్సరాలు ఆయన చేసిన అప్పులు అలవి కాని అప్పులు. ఇంకా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అప్పులకు వడ్డీ కూడా కలిపితే మినిమం 130 నుంచి 150 కోట్ల రూపాయలు ప్రతిరోజు వడ్డీ కట్టాలి. కానీ అఫీషియల్గా ఈరోజు ఆర్బీఐ అప్పుల కోసమో 90 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. సంపాదించిందేమో 90 కోట్లు లేదంట అక్కడ. సంపాదించిన 90 కోట్లు లేదు, మనమేమో వడ్డీ ఏమంటే రోజు కడుతున్నాం అన్నమాట. 5 ఏళ్లలో వైకాపా ఏమైనా సాధించింది అంటే 2019లో రోజుకి 38-39 కోట్ల వడ్డీ. ఏది ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రుణాన్ని కలుపుకుంటే కూడా ఆ రుణానికి కూడా మనం వడ్డీ కడుతూ రోజుకి 39 కోట్లు ఆ ప్రాంతంలో వడ్డీ కడుతుంటే దాన్ని 3 ఇంతలు పెంచి ఆర్బీఐ ద్వారానే 90 కోట్ల వడ్డీ కట్టేది చేశారు. ఇది ఆయన సాధించిన ఘనకార్యం. అసలు ఈ అభివృద్ధి అంటే ఏంటి అంటే ఆయన వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వీళ్ళకి డబ్బులు ఇచ్చాను, జీఎస్టీ ఇచ్చాను, సిఎస్టీ ఇచ్చాను, ఏంటంటే చెప్తుంటాడు. 2,60,00,000 రూపాయలు ఆయన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారని. ఇంతకు బట్టలు నొక్కాయో వెళ్ళారో లేదో ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. కుడి చేత్తో దాదాపు 1,30,000 మందు ద్వారా లాగేశారు. ఇది ఆయన సోకాలు అభివృద్ధి నమూనా. జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి విలువ ప్రకారం మేము అంత చింపేసాం, అంత పొడి చేసామంటారు. దేశంలో మనం 10వ స్థానంలో ఉన్నాం. 10వ స్థానంలో ఉన్నాం మనం దేశంలో. అది మన స్థాయి. మొత్తం దేశం అప్పుల్లో లాస్ట్ ఇయర్ ఆర్బీఐ ద్వారా 100 రూపాయలు 100% తీసుకుంటే మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 84% తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దాదాపు 12% తీసుకున్నారండి. మిగిలిన రాష్ట్రాలు అంతా కలిపి 88% తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 12% తీసుకుంది మొత్తం ఆర్బీఐ అప్పులు. అంటే ఎంత విచ్చలవిడిగా అప్పులు చేశారో మీరు ఊహించుకోండి. రాష్ట్రం ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీల్లో స్టేట్ ఫస్ట్, మనం కంట్రీ ఫస్ట్. 2023లో 1,97,874 కోట్ల రూపాయలు అప్పుల కోసం బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చాం. ఏముంది, స్టేట్ గవర్నమెంటు సావరిన్ పవర్ ఉంది, నేను గ్యారంటీ ఇచ్చేస్తాను చెప్పేస్తుంది, బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి. సో అట్లాంటిది కంట్రీలో ఫస్ట్, ఆ ఒక దీనిలో కంట్రీలో ఫస్ట్ పాయింట్కి వచ్చాం మనం. పోనీ ఇంత అప్పులు తెచ్చారు కదా, పెట్టుబడులు ఏమైనా పెట్టారంటే దేశంలో 15వ స్థానం అంట. అంటే మన ఆర్థిక రంగం లాస్ట్ 5 ఏళ్లలో ఎలా ఉంది అని చెప్పుకుంటూ వస్తే పెట్టుబడుల్లో 2022-23 సంవత్సరం లాస్ట్ ఇయర్ లెక్కలోకి తీసుకుంటే 15,000 కోట్లు 16,000 కోట్లు పెట్టారండి. దేశంలో 15వ స్థానం. మనకంటే తక్కువ ఉండేది ఎవరు తెలుసా? ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఉన్నాయి కదా, దాన్ని మణిపూరు, మిజోరము, అవి గోవా, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. సిగ్గు లేదా మనకు? మనం పోటీ పడాల్సింది ఎవరితో? జార్ఖండ్లు, హిమాచల్ ప్రదేశ్తోనా? పెట్టుబడి రూపంలో. పెట్టుబడి పెట్టకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పులు చేసినవి నువ్వు ట్రాన్స్ఫర్ చేసావంటావు. ఏం ఆర్థిక నమూనానో నువ్వు. నిజంగా మీరు కానీ ఓడిపోకుండా ఉంటే రాష్ట్రం ఏమైపోయింది? అది కుక్కలు చింపిన విస్తర ఆల్రెడీ అయిపోయింది, ఇంకేమైపోతుందో. రెవెన్యూ సర్ప్లస్ మనం
చివరి స్థానం అంటే 28 రాష్ట్రాలు ఉంటే చివరి నుంచి 4వ స్థానం అంటే 25వ స్థానంలో ఉన్నాం. అంటే ఏ రోజు మన రెవెన్యూ ఖర్చు కంటే మన ఆదాయం ఎక్కువ రాలేదు. రెవెన్యూ సర్ప్లస్లో 25వ స్థానంలో ఉన్నాం. స్థూల ఉత్పత్తిలో మన అప్పులు ఎప్పుడు 29% దాటకూడదు అని ఆర్బీఐ యొక్క రూలు. మనం 34% అంటే మనం నేను జిఎస్డిపి పెరిగింది అని మన ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన గారు చెప్తుంటారు కదా, దాంట్లో 30% అప్పులు తీసుకున్నాం. వైకాపా చేసిన ప్రభుత్వ అప్పులు రాబోయే 25 ఏళ్ల పాటు 2-3 తరాల పాటు కట్టినా కూడా తీరని అప్పులు. సరే అయ్యా, నేను సంపాదించుకున్నా కాబట్టి నేను అప్పులు చేశా అంటే నీ రాష్ట్ర సొంత ఆదాయం ఎంత తెలుసా? దేశంలో 10వ స్థానంలో ఉన్నావు నువ్వు. సొంత ఆదాయంలో నువ్వు అప్పులు మాత్రం ఫస్ట్ స్థానంలో ఉన్నావు, టాప్ 3లో ఉన్నావు. అప్పులు చేయడంలో టాప్ 3, సంపాదించడంలో టాప్ 10, 10వ స్థానంలో ఉన్నావు. ఏంటో బాబు నువ్వు. 70,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ అప్పు చేశారు. 30% కూడా పెట్టుబడుల రూపంలోకి పోలేదు. అంటే తెచ్చిన అప్పులు ఆర్బీఐ అప్పులు ఎందుకు చేసుకోవాల్సిన సౌలభ్యం ఇచ్చిందంటే పెట్టుబడుల కోసం ఇచ్చింది, అంతేగాని రోజువారీ ఖర్చులు వాడుకోవడానికి కానే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం 28% కూడా దాని పెట్టుబడి రూపంలో పెట్టలేదు. పెట్టిన పెట్టుబడులు ఎక్కడ పోయినాయో దేవుడి కనుక. ఈ 5 ఏళ్లలో ఒక్కసారన్నా రెవెన్యూ పాజిటివ్లో ఉందా? ఎప్పుడు మైనస్లో ఉంటుంది. అంటే ఎప్పుడు మన ఖర్చు కంటే మన ఆదాయం తక్కువే ఉంటుంది. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా పాజిటివ్ రెవెన్యూ రాలేదు. రెవెన్యూ లోటు, ఫిస్కల్ లోటు పెరిగిపోతూ అసలు బడ్జెట్ అనే ఒక పదానికే అర్థం లేకుండా పోయింది. సరే, అప్పులు తెచ్చావు, ఏమన్నా ఏ రంగంలో ఉన్నా మనం ఈ 5 సంవత్సరాల్లో వృద్ధి సాధించామా? మనం డబ్బులు పెట్టాం కాబట్టి. అంతంత అప్పులు తెచ్చినప్పుడు మనం ప్రతి రంగంలో మనం వృద్ధి ఉండాలి కదా. విద్యారంగానికి పెట్టిన ఖర్చు కేవలం 11.7% మాత్రమే. దేశంలో 24వ స్థానంలో ఉన్నాం. డబ్బులు ఏం చేశాడో తెచ్చిన డబ్బులు మహానుభావుడు, మామూలు మహానుభావుడు కాదు స్వామి నువ్వు. విద్యారంగం నాడు నేడు అని చెప్పి అదేదో మొదటి హరిత విప్లవం టైప్లో సీన్ ఇచ్చావు దానికి, నాడు నేడు. చివరికి చూస్తే ఇవన్నీ ఆర్బీఐ వెబ్సైట్లో ఉన్న వాళ్ళ యొక్క స్టడీలో తీసుకున్నవే, నేనేం సొంతం తవ్వింది కాదు. దేశంలో 11.7% విద్య కోసం ఖర్చు పెడుతూ మనం 24వ స్థానంలో ఉన్నాం. అదే విద్యారంగంలో టీడీపీ 14-19 మధ్యలో 15.6%, 17-18లో 13.6%, 18-19లో 12% ఖర్చు పెట్టింది. నువ్వు 11% పెట్టావు. మనకంటే తక్కువ విద్యారంగంలో అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మనకు సిగ్గుసరం లేకుండా పోయింది. సరే, మేము వైద్యాన్ని తిప్పి చెప్పేసాము. అసలు మాకు ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అసలు మామూలు వాళ్ళు కాదు, అసలు ఆయన మొత్తం మార్చేసింది. అసలు మా సారు వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఖర్చులో పెట్టింది 2022-23 లాస్ట్ డీటెయిల్స్ మనకు దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం 5.6% అంటే మన దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. మనం వైద్య రంగంలో మన పౌరులకి మనం ఇచ్చే సేవలు, ఖర్చులు చూస్తే 18వ స్థానంలో ఉన్నాం. ఇది 5 ఏళ్ళలో మనం చేసిన భాగోతం. సోషల్ సెక్టర్, నేను అసలు సోషల్ సెక్టార్లో ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను, ఆర్బీఐ ద్వారా అప్పులు తెచ్చాను, వాళ్ళందరికీ ఇచ్చేసాను, వాళ్ళు బాగుపడిపోయారు అని చెప్తున్నాను. మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, దేశంలో 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నారు. మరి ఏందో మేము తెగ ఖర్చు పెట్టేసి అప్పులంతా దానికే పెట్టాను అంటారు. కానీ ఒక విషయంలో మాత్రం తెగ ఆదాయం సంపాదించారు. 2014-19లో లిక్కర్ మందు ద్వారా టీడీపీ ప్రభుత్వం కూడా మేమేం మందు ఇప్పుడు బ్యాన్ చేసామని చెప్పలేదు కదా, మేము 5 ఏళ్లలో 73,000 కోట్లు సంపాదించాం. 5 సంవత్సరాలు 2014-19 మధ్యలో 73,000 చేంజ్ అంటే 74,000 కోట్లు సంపాదిస్తే మీరు 5 సంవత్సరాల్లో మాకంటే దాదాపు 65% ఎక్స్ట్రా చూసుకొని 1,25,000 పైచిలు కోట్లు సంపాదించారు. అంటే ప్రతి సంవత్సరం 25,000 కోట్లు కేవలం మందు ద్వారానే సంపాదించారు. అంటే మీకు వచ్చే ఆదాయం 1,00,000 కోట్లు మీ సొంత ఆదాయం, పన్నుల ద్వారా, ఆ ద్వారా, ఈ ద్వారా, సెంట్రల్ గ్రాంట్లు, వాటాలు ఇవన్నీ కాకుండా మీకు వచ్చే ఆదాయంలో 25% కేవలం మందు ద్వారానే సంపాదించావు జగన్మోహన్ రెడ్డి గారు. మందు తాగిపిచ్చి 25,000 కోట్లు, పావు వంత ఆదాయం దాని ద్వారానే వచ్చింది. మీరేందో మేము తెగ చేసేసామని చెప్తారు. సరే, ఇది మన అప్పుల సంగతి. మన యొక్క రాష్ట్ర
ప్రజలు, వైద్యము, విద్య, ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, సోషల్ సెక్టార్ సంగతి. మన అధికారుల యొక్క ఆర్థిక శాఖ అధికారులు మన ఆర్థిక శాఖను ప్లస్ రాష్ట్రాన్ని నిర్వహించే సిఎస్ గారి గురించి ఈ ఆర్థిక పరంగా కూడా కొంత చెప్పుకోవాలి. ఆర్థిక శాఖ అంటే మనం ఆర్థిక గురించి మాట్లాడతాం కాబట్టి చెప్తున్నాను. ఆర్థిక శాఖ బిజినెస్ రూల్స్ అంటే గవర్నమెంట్ ఎలా నడవాలి అని సపరేట్గా పెద్దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈయనేం కొత్తగా చూసిందిలే. ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారానే గవర్నమెంట్ని నడపాలి. సో ఆ బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా చేశారు. రాగానే సిఎఫ్ఎంఎస్ని మూసేశారు. అంటే ఏ బిల్లు మొదట వస్తే ఆ బిల్లుని మొదటగా చెల్లింపులు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కొత్తగా దేశంలో పెట్టారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు దాన్ని ఫాలో అవుతున్నాయి. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలో రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే సిఎఫ్ఎంఎస్ని మూశారు. అంటే మొదట వచ్చిన బిల్లుకి మొదట చెల్లింపులు చేయాల్సిన రూల్ ఏం లేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను, మా సజ్జల రామకృష్ణ ఇష్టం వచ్చినప్పుడు చెప్తాడు, మా ధనుంజయ రెడ్డి గారు ఇష్టం వచ్చినప్పుడు చెప్తాడు, నేను చెప్తాను వాళ్ళకి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినప్పుడే ఈ బిల్లు పాస్ చేయాలి, ముందు మా వాళ్ళ బిల్లులు పాస్ చేయాలి. అంతేగాని రూల్ ప్రకారం ఎవడో ఇచ్చాడు ఫస్ట్, వాడు ఫిబ్రవరిలో ఇచ్చాడు కాబట్టి వాడి బిల్లులు ఫస్ట్ ఇచ్చేయాలి, అవంతా కుదరవు అన్నాడు. ఏం చేస్తారు, ఆయన చేతిలో అధికారం ఉంది. ఒక్క ఛాన్స్ అంటే వచ్చారు, సిఎఫ్ఎంఎస్ని మూసారు. సరే, మనం అందరం ఎలక్షన్ ముందు నుంచి వింటూ వచ్చాం. జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి అమ్మ ఒడికి ఏదో అప్పుడు నొక్కాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇంకొన్ని బట్టలు నొక్కాడు. మార్చి 1వ తేదీ, మార్చి 6వ తేదీ బట్టల మీద బట్టలు నొక్కేశాడు. ఎలక్షన్ 3 నెలల ముందు నుంచి నేను మీకు తగ్గిచ్చేస్తున్నాను, ఇచ్చేస్తా అంటూ అబద్ధాలు చెప్తూ దొంగ బటన్లు బహిరంగంగా నొక్కారు. బహిరంగంగా దొంగ బటన్లు నొక్కారు. మీ ధైర్యానికి జోహార్ బాస్ నిజంగా. ఎందుకంటే అంత ఏమంటారు, ఎక్కడ రీఎంబర్స్మెంట్ అనుకుంటాను, ఇక్కడే మన అమరావతి పక్కన ఉన్న పామర్లో అనుకుంటాను. మార్చి 1వ తేదీ టక్కన నొక్కారు. పోన్లే బాబు, 1 సంవత్సరం ఇచ్చారంట. ఇంతకు 1 క్వార్టర్ ఇచ్చారంట. లాస్ట్ టైం 4 క్వార్టర్లు బాకీ ఉంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ 1 క్వార్టర్ బహిరంగంగా బట్టను నొక్కాడు. చూస్తే ఇందుకు వాళ్ళు ఎవరికి పోలేదు. సరే, కానీ ఫిబ్రవరిలో ఈసారి ఆదాయం గణనీయంగా వచ్చింది. మార్చిలో కూడా గణనీయంగా వచ్చింది. ఫిబ్రవరిలో 15,000 కోట్లు మాధుమూలు. ఇందాక నేను అన్నాం కదా 8,000 crores అని. దాని మంత్లీ ఆదాయం కాదు, ఫిబ్రవరి మార్చిలో బాగా వచ్చింది. ఫిబ్రవరిలో 15,000 crores చేంజ్, మార్చిలో 15,000 crores చేంజ్. 30,000 కోట్ల రూపాయలు అదనంగా 16,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో మీరు బటన్ నొక్కిందని ఎందుకు డబ్బులు లబ్ధిదారులకు వెయ్యలేదు? వెయ్యకపోతే ఒకసారి ఎక్స్పెండిచర్ కనుక రైజ్ అయితే, ఎక్స్పెండిచర్ చేస్తే బిజినెస్ రూల్స్ ప్రకారం ఆటోమేటిక్గా పేమెంట్ జరిగిపోవాలి కదా. ఎందుకు పేమెంట్ జరిగిపోలేదు? ఇదంతా చూడాల్సిన చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? పట్టించుకోలేదా? అంటే మీది తినాలి, మా తినాలి, ఇద్దరిది పులివెందులే ఉండోయ్. మీకు ఎవరికి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందుల, మన చీఫ్ సెక్రటరీ గారిది కూడా పులివెందులే. నీతి తినాలి, నాతి తినాలి అనేదో ఒక సినిమాలో ఉంది కదా, అట్లా మన ఇద్దరిది పులివెందులోని మీరు పూసుకొని రాసుకోండి అయ్యా. కాకపోతే బిజినెస్ రూల్స్ ప్రకారం పోండి అయ్యా. ఎందుకు పోలేదు? చీఫ్ సెక్రటరీ గారు జవాబు చెప్పరు. ఒకసారి ఖర్చు చూపించిన తర్వాత పేమెంట్లు చేయకుండా ఉండడం తప్పు కదా. ఎందుకు చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడలేదు? సరే, చీఫ్ సెక్రటరీ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మే నెల 7వ తేదీన కోర్టుకు వెళ్ళారు. మేము 14,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పటి నుంచి బటన్ నొక్కాను, నాకు అన్నాను కదా, ఈ బటన్ నొక్కిన దాంట్లో నొక్కేసాము, ఇంకో 10,000 కోట్లు చేంజ్ ఇవ్వాలి, ఇప్పుడే చేస్తాం మేము, అవన్నీ పాత స్కీములు. అరే ఎలక్షన్ ఉన్నాయి బాబు, 3 రోజులు పర్లేదు, అవన్నీ పాత స్కీములు అని కోర్టుకు వెళ్ళారు. కోర్టు అదేదో నాకు తెలియదు కానీ ఎలా ఇచ్చిందో, రాత్రి 11 గంటలప్పుడు ఒక చిన్న 1 పేజ్ నోట్ ఇచ్చారంట. రేపు ఒక్కరోజు మాత్రమే మీకు ఇస్తున్నాము, రేపు ఒక్కరోజు మీరు బట్టలు నొక్కేయండి అని. ఒక్కరోజు ఈసీ స్టాప్ చేసింది, అటంతా నొక్కడానికి లేదు అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చీఫ్ సెక్రటరీ గారు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు నిజాయితీగా మీరు కూడా జూన్ 30కి రిటైర్ అయిపోతున్నారు కదా, నిజాయితీగా చెప్పండి. అంటే మేము ఎట్లా వచ్చిన తర్వాత మాకంతా ఆటోమేటిక్గా లెక్కలు తెలుస్తాయి. నిజాయితీగా మీరు వెళ్ళిపోయే ముందున్న ఈ ప్రశ్న జవాబు చెప్పేసుకోండి. మీరు హైకోర్టుకు పోయినప్పుడు మేము 10,000 కోట్లు బట్ట నొక్కుతానని, అలాగే ఈసీ దగ్గర పోయినప్పుడు మీ దగ్గర నిజంగా 10,000 కోట్లు ఉన్నాయా లేవా? ఈ ఒక్క ప్రశ్న మీరు నిజాయితీగా జవాబు చెప్పాలి. నాకు లేదు అంటే నేనేం చేయలేను. ఐ గివ్ రెస్పెక్ట్ టు యువర్
పోస్ట్, పొజిషన్ అండ్ చైర్. వ్యక్తిగా ఇస్తాను, పొజిషన్కి ఇస్తాను, పోస్ట్కి ఇస్తాను, చైర్కి కూడా ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. మీ దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయా లేవా? ఒకవేళ డబ్బులు లేకపోతే నేను వరుసగా లెక్క చెప్తాను. ఏప్రిల్లో మీకు ఎంత డబ్బులు వచ్చాయి, మార్చిలో మీకు ఎంత అప్పులు తెచ్చారు, ఏప్రిల్లో ఎంత అప్పులు తెచ్చారు, మేలో ఎంత అప్పులు తెచ్చారు. మే ఎలక్షన్ కాకుండా, అంటే మే ఎలక్షన్ పూర్తయిన తర్వాత 4,000 కోట్లు తెచ్చారు 14వ తేదీ. అది కాకుండా దాదాపు మీరు 25,000 కోట్ల రూపాయలు తెచ్చారు. 25,000 కోట్ల రూపాయలు ఏవైనా ఆ రోజు మీ దగ్గర ఎందుకు డబ్బులు లేవు? ఓకే, పాయింట్ 1. డబ్బులు లేని పక్షంలో మీరు ఎలా ఈసీ దగ్గరికి వెళ్ళారు, ఎలా హైకోర్టుకి వెళ్ళారు? మీ దగ్గర డబ్బులు లేవు కదా. ఎందుకు లేవు అంటే ఈసీ 14వ తేదీన మీరు వేసుకోవచ్చు అని చెప్పింది. మీరు 14వ తేదీ పొద్దున 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. దాని ముందు వారం ముందే అప్లై చేసి 4,000 కోట్ల రూపాయల అప్పు, 10వ తేదీ నుంచి వచ్చిన రోజువారీ ఆదాయం అట్లే పెట్టి ఒక 5,600 కోట్లకు మాత్రం మీరు చెల్లింపులు చేశారు. అంటే ఇంకా 4,400 కోట్లు ఆ రోజు పెండింగ్ ఉన్నాయి. అంటే మీ దగ్గర 10వ తేదీ 200 కోట్లు 300 కోట్లు కానీ డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏ బేసిస్ మీద మీరు చీఫ్ ఈసీ దగ్గర కానీ కోర్టు కానీ వెళ్ళారు? ఇది అబద్ధం చెప్పడం కాదా? మిమ్మల్ని ఒక అబద్ధాల కోరు అంటే తప్పు అవుతుందా? ఒక చీఫ్ సెక్రటరీ పొజిషన్లో ఉండి మీరు ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? అది తప్పు కదా. రాష్ట్రాన్ని మోసం చేయడం కదా, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం కదా. వీటన్నిటికంటే దేశ ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడం కాదా? ఇది ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి మీరు ప్రయత్నించడం కాదా? ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్, మీ పార్టీకి చెందిన, మీ పార్టీ అని చెప్తున్నాను నేను ఖచ్చితంగా, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండే గవర్నమెంట్ యొక్క పార్టీ వైకాపా తరఫున మీరు ఈ పని చేసి ఎలక్టరేట్ను, అంటే ఓటర్లను ప్రభావితం చేయను ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా? ఇది నేరమా కాదా? మీ దగ్గర పైసా లేకుండా మీరు ఏ విధంగా వెళ్ళారు కోర్టుకి? ఏ విధంగా ఈసీ దగ్గరికి వెళ్ళారు? ఒకవేళ నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే 13 రాత్రి నుంచో 14 నుంచో 15 నుంచో వేశారు కదా. ఏప్రిల్లో మీరు ఏ బటన్ నొక్కలేదు. మార్చి 15 పైన అసలు బటన్ నొక్కే అవకాశమే లేదు. మార్చి 15 నుంచి వచ్చిన డబ్బులు, ఏప్రిల్లో మీరు తెచ్చిన డబ్బులు, మేలో మీరు తెచ్చిన డబ్బులు అంతా చేస్తే 35,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి సార్. ఏమైనాయో ఈ డబ్బులన్నీ? కానీ మీరు 14వ తేదీ, మే నెల 14వ తేదీ అప్పులు తెచ్చి ఆ డబ్బులతో ఇచ్చారు. ఇంకా సగమే ఇచ్చినారు. అప్పటికి 18, 19, 20th కూడా మీరు ఇంకా పూర్తిగా చెల్లింపు జరపలేదు. ఆ తర్వాత మళ్ళీ 21వ తేదీ ఇంకొక 2,000 కోట్లు తెచ్చారు. ఈ డబ్బులంతా ఎవరికి ఇచ్చారో ఏంటో అనేది మేము ప్రతిసారి అడుగుతున్నాం, మీరు చెప్పలేదు. ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర డబ్బు లేని నేపథ్యంలో మే నెల 10వ తేదీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళారు? అంటే మీరు మోసం చేద్దామనే కదా, అబద్ధం చెప్పారు కదా, ఓటర్లను ప్రభావితం చేయని ప్రయత్నించారు కదా. ఈ లెవెల్లో ఒక చీఫ్ సెక్రటరీగా ఉండి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఈ సిఎస్ మీరు ఒక్కరే కావచ్చు సార్. ఎందుకంటే ఎక్కువ మారితే సిఎస్ అనే ఒక పదవికి శోభస్కరం కాదు. ఎందుకంటే మీరు పోయిన తర్వాత ఇంకో సిఎస్ వస్తారు. ఆ సిఎస్ అనే కుర్చీకో, ఆ చైర్కో, ఆ పొజిషన్కో గౌరవం ఇవ్వాలి. మీ గౌరవం ఇవ్వకపోయినా కనీసం మీరు వెళ్ళే నెలలో ఉన్న మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి. యూ హవ్ డన్ ఎ క్రైమ్. ఓటర్లను ప్రభావితం చేయని ప్రయత్నించారు. అంటే మీ దగ్గర ఒకవేళ ఆ రోజు 10వ తేదీ ఈసీ కనుక ఎస్ యు గో హెడ్ బటన్ నొక్కేయండి అని చెప్పుంటే మీరేం చేసి ఉండేవాళ్ళు? గ్యారంటీగా బటన్ నొక్కేసి ఉండేవాళ్ళు. ఎందుకు నొక్కుండేవాళ్ళు తెలుసా? ఉత్తిది బటన్లే కదా, వచ్చేస్తుంది ఇవాళ రేపు వచ్చేస్తుంది. అంటే జనాలు మాకు ఇచ్చేశారు, ఇవాళ రేపట్లో వస్తుంది, బ్యాంకు లేట్ అయింది అనుకోవాలన్నమాట. అంటే యు ఆర్ డెలిబరేట్లీ యు నో ఇట్ వెల్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, but deliberately you try to influence the people. Influencing the people in the elections is a crime. As a senior most IAS officer, మీ కింద ఇంకా ఒక 10 మంది ఉన్నారు, అయినా వాళ్ళని దాటుకొని మీరు కట్టసి, మీరు కూడా పులివెందుల కాబట్టి కట్టసి పైకి వచ్చేసారు, చీఫ్ సెక్రటరీ అయిపోయిండొచ్చు. కానీ ఇట్స్ అ క్రైమ్ సార్, ఇట్స్ అ క్రైమ్. కట్టసి జగన్మోహన్ రెడ్డి మీరు హ్యాపీగా వెళ్ళిపోతారేమో కానీ, బట్ యూ హ్యావ్ డన్ ఎ క్రైమ్ సార్. ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఆ స్థాయికి తగ్గట్టుగానే మనం ప్రవర్తించాలి సార్. ఆ స్థాయికి ఇదిగా ప్రవర్తిస్తే శోభస్కరం కాదు ఆ పొజిషన్కి. ఇంతకంటే నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎక్స్ట్రా. ఓకే సార్, సరే
ఎలక్షన్ పూర్తయిపోయినాయి, కౌంటింగ్ వచ్చేసింది, ఎగ్జిట్ పోల్స్ పూర్తయిపోయినాయి, వచ్చేసినాయి, కౌంటింగ్ వెళ్ళడం జరుగుతోంది, మేము వస్తున్నాం, అందరూ తేల్చేశారు. ఇప్పుడు కీలకమైన క్వశ్చన్ అంటే పాపం చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి పదవి చేపడతారు, బాగుంది, అందరికీ సంతోషమే, రాష్ట్రం అంతా హ్యాపీగా పండుగ చేసుకుంటారు, దీపావళి చేసుకుంటారు. కానీ వైకాపా చేసిన అప్పులన్నీ ఎవరు కడతారు? వైకాపా చేసిన దొంగ అప్పులు, దోపిడీ అప్పులు, ఇవన్నీ ఎవరు కడతారు? ఇవన్నీ ఎందుకు ఖర్చు చేశారో తెలీదు. ఆ ఖర్చు చేసింది ఫీల్డ్ లెవెల్లోకి రాలేదు, రాష్ట్రంలో ఏమీ జరగలేదు. ఉద్యోగులకు డిఏ బకాయిలు 30,000 కోట్ల దాకా ఉన్నాయంట, దాన్ని ఎవరు కడతారు? 2023-24 ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా 3 క్వార్టర్లు బాకీ ఉంది. ఈ ఏప్రిల్ మే జూన్ వేసుకుంటే 4 క్వార్టర్లు బాకీ ఉంది, అంటే దాదాపు 3,000 కోట్లు. దాన్ని ఎవరు కడతారు? పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పిఎఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఏంటయ్యా పాపం రిటైర్ అయిన వాళ్ళకి ఆ అప్పులు బకాయిలు ఉండిపోయినాయంట. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోయే వాళ్ళు వచ్చి స్ట్రైకులు చేసి మీకు భయపడే అబ్బాయి లేదు, ఏదో ఎంతో కొంత ఇవ్వండి సార్, 200 ఇస్తాం, 300 ఇస్తాం. ఇందాక నేను చెప్పినట్టు మీకు మార్చిలో స్కీములు లేవు, ఏప్రిల్లో స్కీములు లేవు, మేలో స్కీములు లేవు. అప్పులు మాత్రం 21,000 కోట్లు ఈ 2 monthsలో, మార్చిలో ఒక 3-4 కోట్లు చేశారు. ఇంకేదో ఐ థింక్ ఏప్రిల్ 30వ తేదీ మీకు ఒక 3,000 కోట్లు దాన్ని పన్ను వాటా వచ్చి, ఇట్లా దాదాపు 30,000 కోట్లు వచ్చాయి. ఏం చేశారు? ఆరోగ్యశ్రీ 15,000 కోట్లు ఇస్తే 200 ఇస్తాను, 250 ఇస్తాను, బేరాసాలు వంకాయ బేరాలు చేశారు మీరు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీరాజ్ నిధులు మొత్తం నొక్కేశారు, కొట్టేశారు, నొక్కేసి దోపిడీ చేశారు. ఆ డబ్బులు ఎవరు కడతారు ఇప్పుడు? ఏపీఎండిసి నుంచి 7,000 కోట్ల రూపాయలు సహా చేశారు. ఆ డబ్బులు ఏపీఎండిసి ఎవరు కడతారు ఇప్పుడు? కార్పొరేషన్కి రుణాలు ఇచ్చారు, గ్యారంటీలు దాదాపు 90 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. అది ఎవరు కడతారు? నాన్ గ్యారంటీ అంటే మార్టిగేజ్ రుణాలు, అవి కూడా 90,000 దాకా ఉన్నాయి, దాన్ని ఎవరు కడతారు? వివిధ కార్పొరేషన్ల నుంచి, బాగా వినండి సార్, వివిధ కార్పొరేషన్ల నుంచి డిపాజిట్లు ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కట్టించుకొని దాంట్లో నుంచి ఖజానా మళ్లించుకొని కార్పొరేషన్ డబ్బులు వాడేసుకున్నారు. అంటే మనం పెట్టిన కార్పొరేషన్లు వాళ్ళు సంపాదించుకుంటే, అంటే మన పిల్లలు అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లల దగ్గర వాళ్ళు ఏదో 5-10 సంపాదించుకుంటే వాళ్ళ డబ్బులు కూడా మనం నొక్కేసి మనం ఖర్చు పెట్టాడన్నమాట. ఎంత హీనంగా ఉంది, ఎంత ఘోరంగా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది. కార్పొరేషన్ల దగ్గర నుంచి నేను లిస్టుగా చదువుతాను, ఎన్ని కార్పొరేషన్ల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నారు. అంటే తీసుకోవడం అంటే ఏం చేశారంటే, కార్పొరేషన్కి సీఎంఓ నుంచి ఫోన్ పోతుంది, మీరు ఎస్ఎఫ్సిలో 7% డిపాజిట్ చేయండి, మీ దగ్గర డబ్బు అంతా అంటారు. ఏం చేస్తారు? పైనుంచి ఆదేశాలు కాబట్టి ఆ కార్పొరేషన్ ఎండీనో చైర్మన్ ఉంటారు కదా, వాళ్ళు పోయి బాబు ఆయన చెప్పారు అబ్బా చేయమ్మా అంటారు. ఆయా కార్పొరేషన్ డబ్బులు తీసుకొచ్చి ఏపీఎస్ఎఫ్సిలోనూ, అంటే ఏపీఎస్ఎఫ్సిలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు, దాంట్లో డిపాజిట్ చేస్తారు. చేయగానే పక్క రోజు ఇది ఏపీఎస్ఎఫ్సి కానీ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీళ్ళిద్దరూ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, గవర్నమెంట్ వాడేసుకుంటుంది. మరి కార్పొరేషన్ డబ్బు ఇస్తాం ఇది ఏమో అంత అర్జెంట్ ఏంటి? నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఖర్చు పెట్టేస్తావు కదా, నీకు అర్థం కావట్లేదు, నా దగ్గర జాగ్రత్తగా ఇస్తానులే, పల్లె కూర్చో అంటారు అనమాట. సో కార్పొరేషన్లన్నింటినీ నిర్వీర్యం చేసేసారు, వాళ్ళ డబ్బులు కూడా మనం నొక్కేసి. ఒక 4 చదువుతాను సార్, ఎక్కువ చాలా ఉన్నాయి లిస్టు. మ్యారిటైమ్ కార్పొరేషన్, దీని ద్వారా ఎంత అప్పులు తీసుకున్నారంటే ఆ మచిలీపట్నం పోర్టు భూముల దగ్గర నుంచి దాదాపు 12-13 వేలు, ఎప్పుడు అడిగితే ఐ థింక్ ఏప్రిల్లో కూడా 3,950 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు గ్యారంటీ ఇచ్చి. మరి ఉన్నత విద్యామండలి దగ్గర డబ్బులు ఉంటే ఫీజుల డబ్బులు, ఆ డబ్బులు దాన్ని నొక్కేస్తారేంటయ్యా. టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు వాళ్ళు కోర్సులు గీసులు పెడతారు కదా, ఫీజులు వస్తాయి కదా, ఆ డబ్బులు. అనంతపురం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ డబ్బులు తీసుకుంటారు ఏందయ్యా. కాకినాడ జేఎన్టీయు, నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వైఎస్ఆర్ పేరు మార్చాలి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు విజయవాడలో ఉండే హెల్త్ యూనివర్సిటీ. ఏపీఎఫ్డిసి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను, వేర్ హౌసింగ్ కార్పొరేషను, ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్, శ్రీనిధి ఫెడరేషన్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో సంపాదించుకుంటే దాన్ని కూడా నొక్కేసి ఖర్చు పెట్టేసి వాళ్ళకి ఇవ్వనంటే ఆ కార్పొరేషన్ ఏం చేస్తుంది యాక్టివిటీస్? ఇంటర్మీడియట్ బోర్డు కర్మ కాకపోతే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి నొక్కేయడం ఏందయ్యా. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, సోలార్ పవర్ కార్పొరేషను, జల్ జీవన్ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, దాంట్లో నుంచి 70 కోట్లుగా వాళ్ళు నొక్కేశారు. ఇదంతా కాకుండా ఈ కార్పొరేషన్లు ఇవంతా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి.
నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అని, లిక్కర్ బాండ్లు. ఈ లిక్కర్ బాండ్లు ఇప్పుడు ఎవరు కడతారు? బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లిక్కర్ లోన్ తీసుకునేసి కట్టి పెట్టేస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఎవరు కడతారు? ఇవంతా నేను ఇంకా ఈ పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణాలు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు, 13-15వ ఆర్థిక సంఘం నిధులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్, జెన్కో, ట్రాన్స్కో, ఉద్యోగుల పిఎఫ్ పెట్టుకుంటే దాని గురించి నొక్కేస్తుంది. ఎన్పిఎస్ ఫండ్స్, గ్యారంటీ రిడమ్షన్ ఫండ్స్, నాబార్డ్ లోన్లు, ఇట్లా ఎక్కడ డబ్బు ఏ చోట డబ్బు కనపడితే నొక్కేసాం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే, మేము 2019లో 4th and 5th ఇన్స్టాల్మెంటు కొన్ని కారణాల వల్ల ఆ టైంలో కోడ్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. వాస్తవం, కోడ్ రావడం వల్ల ఒప్పుకోలేదు. నువ్వు రాగానే రుణమాఫీ యొక్క 4th and 5th ఇన్స్టాల్మెంట్ మేము ఇవ్వలేకపోయిన మాట వాస్తవం. నువ్వు రాగానే మొత్తం ఆ స్కీమ్నే రద్దు చేసి నేను ఇవ్వను పో అన్నావు. రైతుల్ని తూ అన్నావు. 4, 5 ఇన్స్టాల్మెంట్ నేను ఇవ్వను పో, మొత్తం వాళ్ళు 1, 2, 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చిందే, ఆ తర్వాత నేను ఇవ్వను. ఇప్పుడు మేము మాత్రం ఇవంతా ఎందుకు కట్టాలయ్యా? నువ్వు ఖర్చు పెట్టుకుంది, నువ్వు డీబీటీ ఇచ్చుకున్నావు, ఏబీటీ ఇచ్చుకున్నావు, సిబిసి ఇచ్చుకున్నావు, మాకెంత మందం? కానీ మేము అట్ట మాట్లాడం. దీన్ని రెగ్యులైజ్ చేసి చూసి దీనికి ఎప్పుడు కట్టాలనే చేస్తాం. అందుకే నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అదొక బృహత్ కార్యం అవుతుంది. నువ్వు ఇంత లెవెల్లో నేను కానీ ఈ లిస్టు మొత్తం చదువుతుపోతుంటే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చాలదు. ఇన్ని డబ్బులు మా మీద వేసిపోతుంటే మేము వెరీ రఫ్గా క్యాలిక్యులేట్ చేసిన దీని ప్రకారం చూస్తే మొత్తం రేపు రాబోయే మా ప్రభుత్వం మీద వేసేసిపోతున్నారు. ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు, ఇంకా రావాల్సినవి కౌంట్ చేస్తున్నాం. రాబోయే మా ప్రభుత్వం కట్టాల్సిన అప్పులే 4 లక్షల కోట్ల పైగా వెంటనే కట్టాలి. ఇదేదో ఆర్బీఐ లోన్లు మరి వడ్డీ కట్టుకుంటే ఏం పర్లేదు, ఒక 30 ఏళ్ళు కట్టుకోవచ్చు అనేవి కాదు కదా. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్లు ఇవన్నీ పాపం ఇచ్చేవాళ్ళు కదా. 4 లక్షల కోట్ల రూపాయల వరకు మా మీద వేసేసిపోతున్నారు. 4 లక్షలు, 1, 2 అటు ఇటు కావచ్చు, 4 లక్షలు, రమారమి 4 లక్షల కోట్ల రూపాయల వరకు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంపై 5 ఏళ్ల పాటు నిర్వాహకం సాగించిన వైకాపా ప్రభుత్వం అప్పులను తోసేసి వెళ్ళిపోతుంది. నువ్వు కట్టలేవంట, మా మీద తోసేసి వెళ్ళిపోతున్నావంట. ఇది 5 ఏళ్ల పాటు మీరు చేసిన ఆర్థిక నిర్వాహకము. ఇంతకంటే గట్టిగా విమర్శించవచ్చు, బూతులు తిట్టచ్చు, మాట్లాడచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది లేనే లేదు. మీకు రాష్ట్రాన్ని పరిపాలించడం రాదు అని స్పష్టమైంది. అందుకే ప్రజలు కూడా అట్లే తీర్పిచ్చారు. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, మేము ప్రభుత్వానికి రాబోతున్నాం. చివరగా ప్రతిపక్ష పాత్రలో ఇన్నాళ్ళు మా అందరి ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళిన పత్రికా విలేకరులు, పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా సహనంతో మా అందరి ప్రెస్ కాన్ఫరెన్స్లు మీరు ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు, మేము ఒక్కొక్క తప్పుని ఎత్తి చూపుతుంటే అన్నిటినీ బాగా అర్థం చేసుకొని మీరు రియాక్ట్ అయ్యారు. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ శ్రేయోభిలాషులు, అండ్ అట్ ది సేమ్ టైం దేవుడు, వీళ్ళందరూ బాగా కష్టపడబట్టి, ఆశీస్సులు ఉండబట్టి రేపు మేము ఎన్నికలు గడుస్తున్నాం. ఇన్ని రోజులు మాకు ఇచ్చిన ఈ యొక్క ఎంకరేజ్మెంట్కి ధన్యవాదాలు. తిరిగి మా కొత్త ప్రభుత్వంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.